డప్పులు రెడీ అయ్యాయి. శవం ఎత్తడానికి పాడ కూడా సిద్ధమైంది. తెలిసిన వారంతా రిప్, ఓం శాంతి, మిస్ యూ అని స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆ వ్యక్తిలో చలనం వచ్చేసింది. తీరా నాడి పట్టుకొని చూస్తే బతికే ఉన్నాడని తెలిసింది. తీరా ఆసుపత్రికి వెళ్ళాక ఆ వ్యక్తి మరణించాడని డాక్టర్లు చెప్పారు. దీంతో బంధువులంతా తలలు పట్టుకున్నారు. ఓ మనిషి ఇలా చనిపోయి మళ్ళీ బ్రతికి మళ్ళీ చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలం శాఖాపూర్లో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శాఖాపూర్కు చెందిన తనుకుల శ్రీనివాస్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆయన అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే కొద్ది కాలంగా ఆయన మంచాన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ను బతికించుకోవడానికి 3 రోజుల క్రితం వరంగల్, కరీంనగర్ ఆసుపత్రులకు కుటుంబ సభ్యులు తిప్పారు. ఈ క్రమంలోనే అతడి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అతడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఏం జరిగిందో ఏమో, మళ్ళీ అనారోగ్యానికి గురైన శ్రీనివాస్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో శ్రీనివాస్ చనిపోయాడని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. ఇక అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. బంధువులకు శ్రీనివాస్ మరణించాడంటూ సమాచారం ఇచ్చారు. బంధువులు, మిత్రులు వాట్సాప్ స్టేటస్లో శ్రీనివాస్ మృతికి సంతాపం ప్రకటిస్తూ రెస్ట్ ఇన్ పీస్, రిప్, వి మిస్ యూ, ఓం శాంతి అంటూ స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. డప్పులతో దహన సంస్కారాల కోసం ఇంటి వద్ద హడావిడి మొదలైపోయింది. సరిగ్గా శ్రీనివాస్ను పాడ ఎక్కించే సమయంలో ఆయన శరీరం పైన చెమటలను కొంతమంది గుర్తించారు. తీరా హార్ట్ బీట్ చెక్ చేస్తే కొట్టుకుంటోంది. దీంతో ఆ డాక్టర్ను పిలిపించి అడగ్గా శ్రీనివాస్ బ్రతికే ఉన్నాడని నిర్ధారణకు వచ్చారు. నాడి కొట్టుకుంటోందని ఆయన చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అంత్యక్రియలకు వచ్చిన వారంతా షాక్కు గురయ్యారు. వెంటనే శ్రీనివాస్ను మళ్ళీ ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాక శ్రీనివాస్ చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఇలా ఓ వ్యక్తి ఓసారి మరణించి మళ్ళీ బ్రతికి మళ్ళీ మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నాటకీయ పరిణామాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నా పేరు తనుకుల మల్లేశం. మా శాఖాపూర్ గ్రామం, వెల్కటూర్ మండల్, జగిత్యాల డిస్టిక్. నిన్న అకస్మాత్తుగా మా సోదరుడాను తనుకుల శ్రీనివాస్ నైట్ 7:30 వరకు అయిపోయాడు అనుకొని అన్ని కార్యక్రమాలు చేసినాం. తర్వాత దప్పులు అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మెలకు వచ్చిన టైం తర్వాత ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ 11 గంటలకు చనిపోవడం జరిగింది. ఇంతకుముందంటే ఆల్కహాల్ ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ తీసుకుంటుండే 3 times 4 times ట్రీట్మెంట్ అయినాయి. ఈ లాస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవాలంటే అక్కడ బాడీ సహకరించలేదు.